South India Shopping Mall, Festival and Wedding Celebrations. Sarikota Designs తో అద్భుతమైన కలెక్షన్. బీసీ రిజర్వేషన్ కోసం మీరు మద్దతు తెలపడానికి రీజన్ ఏంటి? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తమ జనాభా దామాస్పరంగా రిజర్వేషన్లు పొందని వర్గం బలహీన వర్గాలే. రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా 50% జనాభా మించింది బీసీలది. కానీ ఎక్కడ ఒక తమిళనాడులో తప్ప 50%కు తగ్గ రిజర్వేషన్లు ఎక్కడ పొందట్లేదు. ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన కాంచి అంబేద్కర్ దయ వల్ల రాజ్యాంగంలో రిజర్వేషన్ పొందుపరచబడ్డాయి. జనాభా దామాస్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎక్కడైనా జనాభా పెరిగిందని రుజువు అవుతే మళ్ళీ పెంచుతున్నారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల పేదల పేరుతో అగ్రకులాలకు 10% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. అగ్రకులాల జనాభే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం చూస్తే 10% లేదు. అందులో పేదరికం ఒక 20% 30% ఉన్నదనుకుంటే ఆ 10%లో 2-3% రావాలి. కానీ ఇవాళ 10% రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. మీరు చెప్పండి, జనాభా దామాష పరంగా ఎస్ఎస్లకు అమలు జరుగుతున్నాయి. జనాభాకు మించి అగ్రకులాల పేదల పేరుతో రిజర్వేషన్లు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అమలు జరుగుతున్నాయి. ఇక జనాభా పరంగా రిజర్వేషన్ పొందని వర్గం ఏదైనా ఉంటే బీసీ వర్గమే. ఇక్కడ బీసీ వర్గానికి అన్యాయం మొదటి నుంచి జరుగుతుంది కాబట్టి న్యాయమైన వాటా సాధించుకునే పోరాటంలో మేము భాగస్వాములు కావడం అనేది మా బాధ్యతగా మేము గుర్తించి మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 42 రిజర్వేషన్ నిజంగా సీరియస్నెస్ ఉందనిపించిందా సార్? ఫాలో అయిన ప్రొసీజర్ ఒక విషయం చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ 42%ని ఒక ముందుకు తీసుకొచ్చింది అనుకుందాం. 42% ఆమోదిస్తామని మరి బీఆర్ఎస్ అన్నది కదా. 42% మాకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది కదా. సిపిఎం మద్దతు ఇచ్చింది కదా. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏంటిది? లీగల్ చిక్కు వచ్చేసింది. 50% మించొద్దు అని చెప్పి. నేనంటే ఇది ద్వంద్వ విధానం ఎందుకు ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికే రిజర్వేషన్లు ఈ తెలంగాణలో 15% ఎస్సీలకు 10% ఎస్టీలకు రిజర్వేషన్ 25% ఉన్నది ఇక్కడ. మరి బీసీ రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి అనుకుందాం. 50% అయింది కదా. మరి 50% రిజర్వేషన్లు ఇప్పటికే అమలు జరుగుతున్నాయి. 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్కి ఉన్నాయి. 50% ఇప్పటికే మించిపోయింది కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్లనే 50% మించిపోయినప్పుడు రాని లీగల్ అడ్డంకి బీసీలకు ఇచ్చినప్పుడు ఎందుకు అడ్డం వస్తుంది? నంబర్ 1. రెండోది, ఇప్పుడు తమిళనాడులో ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి 69% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. అక్కడ 50% రిజర్వేషన్ బీసీలకు అమలు జరుగుతున్నాయి కదా. అక్కడ దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి దాన్ని కాపాడుతున్నారు కదా. తమిళనాడులో 50% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడుకు వర్తింపజేసిన సూత్రం తెలంగాణకు ఎందుకు వర్తించదు? వివిధ రాజకీయ పక్షాలు ఇప్పుడు మద్దతు ఇస్తున్నాయి. స్వాగతిద్దాం, దాన్ని స్వాగతిద్దాం. లీగల్ అడ్డంకులను అధిగమించడానికి ఏం చేయాలో దాన్ని దృష్టి పెట్టాలి. అంతే. సంపూర్ణ మద్దతు ఇక్కడ అది జరుగుతుంది తెలంగాణలో. మీరు చూడండి, తెలంగాణ బంద్ సంపూర్ణంగా శాంతియుతంగా విజయవంతం అవుతుంది. దానికి కారణం సమాజం యావత్తు అండగున్నట్టే కదా. శాసనసభలో అన్ని పార్టీలు తీర్మానం చేసినాయి కదా. ఇక అడ్డంకి లేదు కదా. లీగల్ అడ్డంకిని అధిగమించడం గురించి రాజకీయ పక్షాలు చొరవ తీసుకోగలిగితే పెద్ద సమస్య కాదు పరిష్కరించడానికి. తొలి దశ మలి దశ ఇట్లా ఉద్యమాలు చేస్తే గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు సార్. జస్ట్ ఇప్పుడే ఒక మూమెంట్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మరి బీసీలకు రిజర్వేషన్ అమలు కావాల్సి వచ్చినప్పుడు అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది, ఇక కొన్నేళ్ల తర్వాత వస్తుంది అనేది ఒక చర్చ. మీ ఒపీనియన్? ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో చట్టసభల్లోకి ప్రాతినిధ్యం అవుతున్న పార్టీలు ప్రధానంగా 2 పార్టీల వెనుకున్నాయి. ఇప్పుడు దేశాన్ని పరిపడుతున్న బీజేపీ అనుకుందాం. బీజేపీ ఎన్డీఏ ఉన్నది కదా. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అనుకుందాం, దానికి ఇండియా కూటమి ఉన్నది కదా. ఎన్డీఏ కూటమి కలిపితే ఏ బిల్లు రాకుండా పోతుంది? ఇప్పుడు మహిళా బిల్లు పాస్ అయింది. ఎన్డీఏ కూటమి బిల్లు పెడితే ఇండియా కూటమి సపోర్ట్ చేసింది, బిల్లు పాస్ అయింది. ఏదైనా కాదు, నేనే ఉంటానండి, ఏదైనా కాదు. పరిష్కరించదలుచుకుంటే పరిష్కారం అయినాయా కాదా అంటున్నా నేను. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినాయి. ఎన్డీఏ కూటమి బిల్లు పెడితే ఇండియా కూటమి సపోర్ట్ చేసింది, బిల్లు వచ్చేసింది. అట్లనే రేవంత్ రెడ్డి గారు కొంత చొరవ తీసుకొని అఖిలపక్షాల సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఎంబడి తీసుకొని
గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసిండు అనుకోండి, బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది కదా, అక్కడ ఆమోదింపజేయడానికి బీజేపీ అక్కడికి రావాల్సిందే కదా. కాంగ్రెస్ ఇక్కడ తీసుకొచ్చింది కదా, రాహుల్ గాంధీ గారు అక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ సమస్య పరిష్కారాన్ని ఎవరు దాటేస్తారో అప్పుడు సమాజం గమనిస్తుంది, అప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలు అన్ని కూడా కదిలినాయి సార్. బీసీ జనాభా ఇంత ఉంది అని చెప్తున్నారు కానీ రోడ్ల మీద అంత పెద్ద సంఖ్యలో కనిపించట్లేదు, ఎందుకు అనేది కూడా ఒక క్వశ్చన్ సార్. అట్లేం లేదమ్మా, ఇవాళ ఎక్కడికక్కడ బీసీ కార్యకర్తలు, బీసీ నాయకులు, అదే సమయంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సంఘాలు, అదే సమయంలో ఇవాళ అంటూ అగ్రకులాల ప్రజాస్వామికవాదులు కూడా రిజర్వేషన్ సమర్థిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అమ్మ అన్ని ఒకేసారి మనకు రోడ్డు మీద కనిపించకపోవచ్చు, కానీ ఆవేదన ఉన్నదా లేదా, ఆకాంక్ష న్యాయమైందా కాదా, ఇది గమనిస్తే ఆవేదన ఉన్నమాట నిజం, ఆకాంక్ష న్యాయం అనేది నిజము, బంద్ సంపూర్ణంగా జయప్రదమవుతున్నది నిజం. ఎక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే దాని గురించి పట్టించుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని చోట్ల కూడా నాయకుల మీద దాడులు చేసినట్టుగా కొన్ని విజన్స్ వచ్చినప్పుడు కూడా కొంత దాని గురించి కూడా మాట్లాడుతున్నారు జనాలు. అరే ఏంది సమన్వయం లేదా, వాళ్ళది ఎందుకు కొట్లాడుకుంటున్నారు అనేది కూడా మాట్లాడుతున్నారు సార్. అమ్మ ఇప్పుడు ఇంత పెద్ద సంపూర్ణమైన బంద్ జరుగుతున్న సమయంలో చిన్న చిన్న విషయాలు చర్చకు అవసరం లేదు తల్లి. ఓకే సార్. సార్ మీ ఒపీనియన్ ప్రకారం మీరు యాజ్ ఏ నాయకుడుగా, ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఎన్నో ఏళ్ళు పోరాటం చేస్తే గానీ మీరు దక్కించుకోలేదు సార్. సార్ యాజ్ ఏ బీసీ లీడర్గా ఆర్ కృష్ణయ్య గారిని చూస్తున్నప్పటికీ కూడా ఆర్ కృష్ణయ్య గారు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు, రాజీనామా చేసి రావాలి అనేది కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది. మీ ఒపీనియన్ సార్? మీరైతే రాజకీయాల్లో దేంట్లో లేరు కాబట్టి అందుకే మీ ఒపీనియన్ అడుగుతున్నాను. ఒక విషయం ఏంటంటే, ఆర్ కృష్ణన్నను రాజీనామా చేసి రమ్మని ఒక సోదరుడిగా నేను ఆ మాట అనలేను, కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఆర్ కృష్ణాన్ని కదా బంధుకు నాయకత్వం వహించింది, ఇప్పుడు బంధుకు పిలుపునిచ్చింది ఎవరు? బీసీ జేఏసీకి చైర్మన్ ఎవరు? ఆర్ కృష్ణన్న. మరి ఆర్ కృష్ణన్న నాయకత్వంలో అన్ని పార్టీల మద్దతుదారులు కూడా అందులో ఉన్నారు కదా. కాబట్టి ఎవరో ఒకరు నాయకత్వం అవుతుండ్రు. ఇప్పుడు ఇంకా వేరే పేరు పెట్టి ఇబ్బంది పెట్టడం కంటే ఆ నాయకత్వం అవుతున్న వ్యక్తిని మీరు ఫలాని పార్టీ కాబట్టి నీ వెనకరామని అంటుండ్రా అంటే, ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఆయనకు బీజేపీకి సంబంధం లేదు, కానీ ఇప్పుడు జేఏసీలో ఆర్ కృష్ణన్న తర్వాత ఎవరు లీడర్ అంటే ఆయన ఉన్నాడు. ఇట్లా ఇప్పుడు రాజారాం యాదవ్ ఓకే, ఇప్పుడు కాదు అమ్మా, ఇప్పుడు విషయం గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు ఆయన అటు మొగ్గు చూపుతున్నాడని మీరు అంటుండ్రేమో, మరి నిన్న ఇదే అంబేద్కర్ సెంటర్ దాగానే మరి నా పక్క జాజులో ఉన్నాడు, నా పక్క ఆర్ కృష్ణ ఉన్నాడు. పోనీ ఎవరెట్టున్నా కూడా కాజు మీద నిలబడ్డట్టే కదా. కాబట్టి చిన్న చిన్న లోపాలు అవి చర్చకు రావమ్మా, కానీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మనం ముందుకు సాగితే ఎప్పుడైనా పరిష్కారం అవుతుంది. ఎన్ని బంధులు జరిగితే, ఎన్ని రాస్తారోకలు జరిగితే, ఎన్ని మానవహారాలు జరిగితే బీసీ రిజర్వేషన్ సాధ్యం. ఇప్పుడు ఎవరో ఇచ్చింది తీసుకోవడం కంటే పోరాటం చేసి సాధించుకున్న దాంట్లో ఉన్న తృప్తి ఉంటుంది కదా. నేనంటున్న స్వాతంత్రం ఎవరో ఇచ్చిండ్రా? పోరాటం దశాబ్దాలుగా జరగలేదా? తెలంగాణ ఎవరన్నా ఇచ్చిండ్రా? త్యాగాలు పోరాటాలు జరగలేదా? ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు నువ్వే గుర్తు చేసావు కదా. కాబట్టి న్యాయం, ఒక అంశానికి న్యాయం పద్ధతి ఉన్నప్పుడు పట్టుదల ఉండి నిరంతరం కష్టపడగలిగితే ఫలితం వస్తుంది. ఆ ఫలితం రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది చెప్పలేము, కానీ ఫలితం సాధించేంతవరకు మాత్రం పోరాటం తప్పదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు